దేవుడు కట్టిన ఇల్లు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము, అంశము. దేవుడు కట్టిన ఇల్లు. దేవుని పిల్లలారా, సహజంగా ఈరోజు భూమి మీద ఉన్న మనిషి తన జీవితంలో జరుగుతున్న వాటన్నిటి విషయంలో అది తన గొప్పతనంగా, తన కష్టంగా, తన సాధనగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈరోజు దేవుడి మనసెరిగాము గనుక మనం ఈ గృహం విషయంలో దేవుడు సహాయం చేశాడు అని ప్రార్థన చేసి ప్రారంభించాం. కానీ చాలామంది ఆలోచనలో ఏంటంటే, నేను కష్టపడ్డానండి, నేను కష్టపడి కట్టుకున్నాను, నేను కష్టపడి సంపాదించాను, నేను కష్టపడి దీనిని సాధించాను అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీరు లోతుగా ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఒక గృహం నిర్మించుకున్నా, లేదంటే ఒక వాహనం కొనుక్కున్నా, లేదా లోకంలో నువ్వు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని నువ్వు సాధించాను అంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. అది దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ వెనకాల దేవుడు ఉండబట్టే అది జరిగింది. ఎలా అంటారా? ఈరోజు మీరు చూడండి, ఈరోజు మనం ఈ చిన్న గృహం, వాళ్ళు నిర్మించుకునే చిన్న గృహం దేవుడు ఇచ్చాడు అని మనం చాలామంది ప్రార్థనలో దేవుడిని స్తుతించాం. ఇప్పటి వరకు దేవుడిచ్చాడు అని మనం ఎందుకంటున్నాం అంటే, చాలామందికి మనం చేసే ప్రార్థనలు కానీ, మా గృహాన్ని దేవుడిచ్చాడండి అంటే కానీ దాంట్లో ఉన్న లోతు ఆంతర్యం అనేది వారికి ఎరుగక, దేవుడు ఇవ్వటం ఏంటండి, మనం కష్టపడి కదా సంపాదించుకున్నాం, మనం కష్టపడి కదా కట్టుకున్నాం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటి అని మనం లోతుగా ఆలోచిస్తే, గృహం నిర్మించుకోవడానికి కొన్ని పదార్థాలు అవసరం, లేదా కొన్ని మెటీరియల్ అవసరం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెటీరియల్ అవసరం. ఏంట మెటీరియల్ అంటే మీకు తెలియదు కాదు. ఇల్లు కట్టడానికి ఏమేమి మెటీరియల్ వాడతారు అంటే, సిమెంట్ వాడతారు, ఇటక వాడతారు, ఐరన్ వాడతారు, ఏమంటే తర్వాత చివరిలో పెయింట్లు వేయడానికి పెయింట్లు వాడతారు, చెక్కలు వాడతారు, డోర్స్ పెట్టుకోవడానికి, కింద వేయడానికి టైల్స్ వాడుతున్నారు, పైన ఫ్యాన్లు, లైట్లు. ఇన్ని మెటీరియల్ వాడితేనే తప్ప గృహం అనేది నిర్మించబడదు. మనకి తెలియదు కాదు. మనిషి ఎప్పుడు కూడా నేను కొనుక్కున్నాను, లేదంటే నేను తెచ్చుకున్నాను, నేను సంపాదించాను అంటాడే తప్ప, నువ్వు లైట్ కొనుక్కోవాలి, లేదా సిమెంట్ కొనుక్కోవాలి, లేదంటే ఎటక కొనుక్కోవాలి, లేదంటే ఐరన్ కొనుక్కోవాలి అంటే అదంతా కూడా పదార్థం, మెటీరియల్. ఆ మెటీరియల్ దేవుడు అనే ఆయన తయారు చేసి ప్రకృతిలో పెట్టబట్టి నువ్వు కొనుక్కొని వచ్చి ఇల్లు కట్టుకున్నావు. జాగ్రత్తగా వినండి, ఒకటే ఈ ఒక్క విషయం ఆలోచించాలి కాస్త. దేవుడు అనే ఆయన భూమి మీద నీకు అవసరమైన సమస్తాన్ని కూడా ఈ విశ్వంలో దాచిపెట్టి, నీకు ఉండడానికి ఇల్లు అవసరమని కొన్ని మెటీరియల్, కొన్ని పదార్థాలను తయారు చేసి, ఆ పదార్థాలను దేవుడు ప్రకృతిలో భూమిలో ఐరన్ను పెట్టబట్టి, భూమిలో నువ్వు తయారు చేసిన సిమెంటా, ఇటక ఇదంతా కూడా మట్టి నుండి తీశారు. మట్టి నుండి నేలను, ఈ భూమిని ఎవరు తయారు చేశారు అంటే దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసిన భూమి నుండి, దేవుడు తయారు చేసిన ఈ భూమిలో ఉన్న కొన్ని పదార్థాలను తీసుకుని మనిషి గృహాన్ని నిర్మించుకుంటాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు, ఇది మా కష్టం కాదు తండ్రి, మీరు ఎవరిచ్చారని ప్రార్థన చేసాం? దేవుడిచ్చాడు. అంతే కదండి, దేవుడిచ్చాడు. దేవుడు పెట్టబట్టి సిమెంటు, దేవుడు పెట్టబట్టి ఐరన్, దేవుడు పెట్టబట్టి సమస్తాన్ని కూడా దేవుడు ప్రకృతిలో పెట్టబట్టి మనం గృహాన్ని నిర్మించుకున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ దేవుడు ప్రకృతిలో పెట్టినవి పట్టుకో ఇల్లు కట్టడం కష్టమా, ఈజీయా? తీసుకొచ్చి ఇక్కడ నిలబడితే 1.5 ప్రసంగం చేస్తాడు. నాకంటే పెద్ద ప్రసంగం చేస్తాడు మాలేద్దరని. ఇప్పుడు ఇల్లు కట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారని అడిగితే 1.5 సేపు చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంతసేపు చెప్పండి? ఈయన ఏమన్నా పోనీ ఒక 20 అంతస్తులు అపార్ట్మెంట్ కట్టాడా? జస్ట్ 2 రూములండి, అది కూడా రేకు రూము, జస్ట్ సీలింగ్ చేయించుకుని పెయింట్లు వేయించుకోవడానికి. నేను అంతకుముందు 2-3 సార్లు వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తున్నాడు కష్టాలు, ఖర్చు అయిపోతున్న డబ్బులు, పనివాళ్ళు వేస్తున్న దెబ్బ, ఇవన్నీ ఉంటాయి. ఏమంటే ఇక్కడ మీరు లోతుగా ఆలోచిస్తే
ఆల్రెడీ దేవుడు ప్రకృతిలో పెట్టిన వాటిని పట్టుకొచ్చి కట్టుకోవడానికి, ఇలా గృహాన్ని నిర్మించుకోవడానికి మనకి ఇంత కష్టంగా ఉంది. ఇల్లు కట్టడం కష్టం. అందుకే ఇంటి మీద పెద్దలు ఒక సామెత చెప్తారు, ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు, రెండు ఒకటే కేటగిరీకి సంబంధించినవి. ఎంత డబ్బులు వచ్చినా సరే కనపడవు, ఎటుపోయినాయో. ఇల్లు ప్రమాదం, కట్టడం ప్రమాదం. ఇక్కడ మీరు లోతుగా ఆలోచిస్తే ఇల్లు కట్టుకోవటం కష్టం, చాలా కష్టం, చాలా కష్టం అది. అందులోనూ హైదరాబాద్లో కట్టుకోవటం మరీ కష్టం. ఇప్పుడు లోతుగా మనం ఒక సంగతి ఆలోచించాలి. ఇక్కడ ఇల్లు కట్టుకోవటం మనకి కష్టమైనప్పుడు దేవుడు కట్టిన ఇల్లు ఒకటి ఉందని బైబిల్లో దేవుడు రాశాడు. ఆ ఇంటి గురించి దేవుడు ఏమైనా కష్టపడ్డా, ఆ ఇంటి గురించి దేవుడు ఏమైనా రాశాడా బైబిల్లో అని మనం ఆలోచిస్తే, మనుషులు ఇల్లు కడుతున్నట్టుగానే వారు నివాసం ఉండడానికి, వారు విశ్రాంతి తీసుకోవడానికి, ఒక రకంగా చెప్పాలంటే ఏమన్నా ఇల్లు ఎందుకు కట్టుకుంటామంటే ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, నలుగురు ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళతో చక్కగా కూర్చుని భోజనం చేయడానికి, ఎవరైనా పొరుగువారి ఇంటికి వస్తే ఒక రోజు వాళ్ళని ఇంట్లో పెట్టుకుని చక్కగా వాళ్ళతో ఆనందించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, పరిచర్య చేయడానికి, ఏదైనా సేవకుడు వస్తే ఇంట్లో కూర్చోబెట్టుకోవడానికి. ఇందుకే కదండి మన గృహాలు కట్టుకునేది. దీనికోసం మనం లోతుగా ఆలోచిస్తుంటే మన గృహం మన అవసరాల నిమిత్తమో లేదంటే దేవుడికి ఉపయోగపడాలనో మన గృహాన్ని మనం కష్టపడి కట్టుకున్నప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు కడతన్న ఇంటి గురించి ఎంత లోతైన విశ్లేషణ బైబిల్లో జరిగించాడో ఒక సందర్భం చూద్దాం. కీర్తన గ్రంథం 127 కీర్తన ఏమండి మొదటి వచనం చదువుదాం బైబిల్ అందరం. కీర్తన గ్రంథం 127 కీర్తన మొదటి వచనం చదువుతున్నారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా దేవుడు, యెహోవా అనగానే దేవుడు సృష్టికర్త, ఈ సృష్టిని కలిగించిన వాడు, పైనున్న ఆకాశాన్ని, కిందన్న భూమిని, భూమి మీద ఉంటున్న నరులందరినీ కలిగించిన ఆయనే యెహోవా. దేవుడు ఒకడే ఉంటాడు. ఒక దేవుడే ఈ విశ్వాన్ని చేశాడు, ఒక్క దేవుడే మనుషుల్ని చేశాడు. ఆ ఒక్క దేవుడినే మనుషులందరూ నమ్మాలి. ఆయన గురించి మాట్లాడితే ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆ పదం చూసారా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల. కట్టించని ఎడల అంటే అక్కడ ఆ పదంలో ఉన్న ఆంతర్యం లేదా పదం వెనకాల ఉన్న దేవుడి మనసు మీరు ఏం గ్రహించాలి అంటే, యెహోవానైనా నేను ఒక ఇల్లు కట్టిస్తాను, ఆ ఇల్లు నేను మాత్రమే కడతాను, నేను మాత్రమే కట్టగలను. ఒకవేళ నేను కట్టకుండా నాకు కట్టే మనసు లేనప్పుడు ఎవరైనా కట్టాలి అని అనుకుంటే వారి వల్ల కాదు అన్నట్టుగా మాట్లాడతాడు. చూస్తారు మళ్ళీ, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాను కట్టి వారి ప్రయాసము వ్యర్థమే. ఇక్కడ ఒక మాట మీకు అర్థమైంది బైబిల్లో. దేవుడు అనే ఆయన ఒక ఇల్లు కడుతున్నాడట, ఆ ఇల్లు ఆయన మాత్రమే కట్టగలడట. ఒకవేళ ఆయన కట్టకూడదు, వద్దు నేను కట్టకూడదు అని అనుకుంటే, దానిని ఎవరైనా కట్టాలనుకుంటే వాళ్ళ ప్రయాసం ఏమవుతుందట? వ్యర్థమైపోతుంది అన్నాడు. ఈ వచనం మీరు చదువుతున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకంలోనికి రావాలి. మనం కట్టుకున్న ఇల్లు ఎలాగైతే ఉందో, మనం ఉండడానికి మనం కట్టుకున్న ఇల్లు ఎలాగైతే ఉందో, దేవుడు అనే ఆయన కూడా ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇది గమనించాలి, ఇది గుర్తించాలి. ఆ ఇల్లు ఏంటో ఆలోచించాలి. ఆ ఇల్లు కట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆలోచించాలి. ఆ ఇంటి పైన ఆయనకున్న ప్రణాళికలు ఏంటో ఆలోచించాలి. మీకు తెలియదు కదండి, చాలా మంది గ్రామాల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పటి వరకు పాతగా అలాగే ఉంటుంది, అందులోనే కాపురం చేసేస్తూ ఉంటారు. కానీ సడన్గా ఒక నెల 2 నెలల్లో టకటక దాన్ని మేకప్లు చేసి అందంగా కట్టేస్తారు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి, ఏమంటే మీరు కొన్ని సంవత్సరాలుగా పాత ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఏంటి త్వరగా ఇలాగ మేకప్ చేశారు, త్వరగా ఇలాగ చేశారు ఏంటి, ఇలాగ అందంగా చేశారు ఏంటి ఇల్లుని అంటే, ఆ ఇంటి మీద వాళ్ళకున్న ప్రణాళిక చెప్తారు. ఏం చెప్తారు తెలుసప్పుడు? మరి కావాలంటే అడగండి గ్రామాల్లో. ఎందుకంటే సడన్గా ఇల్లు ఇలా మార్చేశారు, కొత్తగా మంచి కట్టారంటే, అవునండి మరి అమ్మాయి పెళ్లి చేయాలి కదా అంటాడు. ఏ పెళ్లి చేయడానికట? అమ్మాయి పెళ్లి చేయడానికి అల్లుడు వస్తాడు గనక, లేదంటే చుట్టాలు వస్తారు గనక, బంధువులు వస్తారు గనక, వాళ్ళు చూడడానికి అందంగా ఉండాలి గనక ఆ ఇంటిని ఆయన ఏం చేశాడు? కట్టుకున్నాడు. మీరు బాగా ఆలోచించాలి. అంటే ఆ ఇంటి నిర్మాణం వెనకాల అతనికి ఒక ఆలోచన ఉంది.
కుమార్తె పెళ్లి చేయాలి, లేదంటే కుమారుడు పెళ్లి చేయాలి అంటే కాస్త నలుగురు వచ్చి ఉండడానికి వీలుగా నా గృహం అనేది ఉండాలి. తప్పు కదా అది, అంత మంచి మంచి ఆలోచన అది. ఒక 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 నలుగురు మా ఇంట్లో ఉండేటంత గొప్పగా ఇల్లు ఉండాలి, మురుకుగా ఉండకూడదు, బాగుండాలి. మంచి ఆలోచన. ఇప్పుడు మనం కట్టుకుంటున్న ఇంటి మీద మనకి విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి, ఎవరినైనా నలుగురు ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరి నలుగురికి ఉపయోగపడాలి, ఆనందంగా ఉండాలి. మన ఇంటి పైన మనకి ప్రణాళికలు ఉన్నట్టుగా దేవుడు కట్టిన ఇంటి పైన దేవుడికి ప్రణాళికలు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. ఇది మొదట గమనించాలి. దేవుడు ఇల్లు ఏంటో అన్నది ఆలోచించే ముందు నీ ఇల్లును ఒక ఆలోచనతో నువ్వు ఎలాగైతే కడుతున్నావో, పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఒక ఆలోచనతో తన ఇల్లు కడుతున్నాడు. ఆ ఇల్లు ఆయన మాత్రమే కట్టగలడు. ఆయన కట్టలేనప్పుడు ఎవరైనా దానిని కట్టాలని ప్రయత్నిస్తే వాళ్ళ ప్రయాస ఏమైపోతుందట? వ్యర్థం అయిపోతుంది, వారి వల్ల కాదది అన్నాడు. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న ఈ మాట అండి, చాలామంది క్రైస్తవ బోధకులు ఈ మాటను దేనికి వాడేశారు అంటే, లోకంలో మనుషులు కట్టుకుంటున్న ఇంటికి వాడేశారు. లోకంలో మనుషులు కట్టుకుంటున్న ఇల్లే దేవుడు కట్టించిన ఇల్లు అన్నారు. కాదండి, తప్పు. అక్కడ మీరు బాగా గమనిస్తే వచనం యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. అంటే ఆ ఇల్లు కట్టించేది ఎవరట? యెహోవా కట్టించే ఇల్లది, యెహోవా మాత్రమే కట్టే ఇల్లది. ఇప్పుడు మనం ఒకవేళ అండి మన ఇల్లు దేవుడే కట్టించాడు, ఒకవేళ ఈ ఇంటి గురించి ఆ వచనం అని అనుకున్నాం అనుకోండి, మరి ప్రభువుని నమ్మని వాళ్ళు, దేవుడు నమ్మని వాళ్ళు ఇల్లులు కట్టుకుంటున్నారా, కట్టుకోవటం లేదా? అనిల్ అంబానీ ఏకంగా వాళ్ళ మిస్సెస్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడండి. ఇల్లు ఖరీదు 4,000 కోట్లు. ముంబైలో 4,000 కోట్లు, కొన్ని వందల గదులు ఆ ఇంట్లో. అందులోనే స్విమ్మింగ్ పూల్ అట, అందులోనే థియేటర్ అట, అందులోనే పార్క్ అట, అందులోనే సర్వస్వం. బర్త్డే గిఫ్ట్ అట. భార్య బర్త్డే గిఫ్ట్కి 4,000 కోట్ల ఇల్లు. ఏమిటి ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, ఆ ఇంటిని ఎవరు కట్టారు? యెహోవా కట్టాడా? అనిల్ అంబానీ గారి ఇల్లు యెహోవా కట్టాడా? కట్టలేదండి. ఎవరు కట్టారు అంటే మనుషులు కట్టారు. మనుషుల ఆలోచనతో, తన భార్య మీద ప్రేమతో ఆయన కట్టుకున్నాడు. అలాగే ఈరోజు ఈ గృహమైనా కూడా మనం కట్టుకున్నాం. మన అవసరాల నిమిత్తం, అప్పుడప్పుడు దేవుడి పనికి ఉపయోగపడాలని మనం కట్టుకున్నాం. మనం కట్టుకునే ఇల్లులివి, మన స్వహస్తాలతో మనం నిర్మించుకునే ఇల్లులివి. మరి దేవుడు కట్టిన ఇల్లు ఏంటి? దేవుడు ఏ ఇల్లు కడతాడు? దేవుడు ఒకవేళ ఇల్లు కడితే ఎలా కడతాడు? ఒకవేళ దేవుడు ఇల్లు కడితే ఎక్కడ కడతాడు? అసలు ఆ ఇంటిని ఆయన దేని కొరకు కట్టుకుంటున్నాడు? ఇదంతా చూడాలి బైబిల్లో. ఏమంటే ఇక్కడ రాయబడిన మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. ఏంటి తండ్రి మీరు కట్టే ఇల్లు అంటే, దీనికి ఆన్సర్ బైబిల్లో మరొక చోట ఉంటుంది. ఎప్పుడు కూడానండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో నీకు అక్కడ దేవుడు ఇల్లు కట్టిస్తున్నాడు అన్నప్పుడు, దేవా మీరు కట్టే ఇల్లు ఏంటని మళ్ళా దేవుణ్ణి అడగాలి. అదే తప్ప అది పట్టుకొచ్చి నీ ఇంటికి తగిలించుకోకూడదు. తప్పది. బైబిల్ను నీ ఇష్టానుసారం వాడుకోకూడదు. నీ మదిలో పుట్టింది నువ్వు బైబిల్ అని చెప్పేయకూడదు. దేవుడు కట్టించే ఇల్లేంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం బైబిల్లో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అందరు తీసుకోండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, ఇది పదం చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి చివరి మాట, మనమే ఆయన ఇల్లు. ఎంత బాగుంది! యెహోవా కట్టించే ఇల్లు ఎవరట? మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. దేవుని ఇల్లేది చెప్పండి? ఇప్పుడు దేవుడు కట్టించే ఇల్లేది? మనం, మన దేహం. దేహమే దేవునికి ఆలయం, దేవాలయం అంటాం కదా. మనం ఉంటే ఇల్లు, దేవుడు ఉంటే దేవాలయం అయింది. ఇంతకీ దేవుడు కట్టుకున్న దేవాలయం ఏంటి? దేవుడు కట్టుకున్న ఇల్లు ఏంటంటే మనమే అన్నట్టు. చూసారా? మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు అడుగుతాను నేను జాగ్రత్తగా, ఇందాక వచ్చిన ఇప్పుడు అర్థమవుతుంది. మనమే ఆయన ఇల్లు అనేసరికి మానవ దేహమే దేవుని ఆలయం, దేవుని దేవాలయం.
ఇప్పుడు అడుగుతాను, మానవ దేహాన్ని మనుషులు కడుతున్నారా, దేవుడు కడుతున్నాడా? మానవ దేహాన్ని మనుషులు ఏమైనా నిర్మించగలరా? ఏమైనా కనీసం మార్పులైనా చేయగలరా? ఏమి చేయలేరు. అందుకే అక్కడ అంటున్నాడు, ఇందాక మీరు చదువుకున్న భాగంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. మీకు మాట్లాడుతాను చూడండి. తల్లులకు తెలిసి నేను చెప్పే ఈ సందర్భం తల్లులకు బాగా తెలుసు. బిడ్డను కనాలి అని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా మంది స్త్రీలలో బిడ్డ 2వ నెలకి 3వ నెలకి బిడ్డలు జారిపోతూ ఉంటారు, రక్తంగా మారిపోయి. ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది, అయ్యో నాకు బిడ్డ నిలవలేదండి, బిడ్డ 2వ నెలలో పోయాడండి, 3వ నెలలో పోయాడండి. కొంతమంది స్త్రీలకండి మరి 5వ నెల వచ్చిన తర్వాత కూడా పోయిన గర్భాలు ఉంటాయి. అంటే 5 నెలలు ఎదురు చూసింది తల్లి, ఒక 4 నెలలు అయితే బిడ్డ బయటకు వచ్చేస్తాడని. ఈలోపు బిడ్డ జారిపోయాడు. జారిపోయాడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ బిడ్డ బయటకు రాలేదు అంటే అర్థం ఏంటి? యెహోవా ఆ ఇల్లును కట్టాలని అనుకోలేదు, ప్రారంభించాడు, ఎందుకో ఆయనకి ఇష్టం లేదు, మధ్యలో ఆ ఇంటిని ముగించేశాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఒకవేళ 5వ నెలలో బిడ్డ సరిగా ఎదగటం లేదండి, బిడ్డ చనిపోయాడని అంటే, పొట్టలో ఉన్న బిడ్డను ఆయన చనిపోతే ఏంటంటే మేము బతికిస్తామని ఏ డాక్టర్ అయినా వచ్చాడా? చాలా మంది డాక్టర్లు, మీకు తెలియదు కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటారు వీళ్ళు, బిడ్డ అంతా బాగున్నాడండి, గుండె ఎదగటం లేదండి అంటారు. విన్నారా? గుండె ఎదగటం లేదట. మరి ఎదగని గుండెకి వీడు ఏమైనా ఆపరేషన్ చేసి చిన్న గుండెని పెద్ద ఏమన్నా ఎదగని గుండెని ఏమన్నా ఎదిగేటట్టుగా చేస్తాడా? చేయలేడు. చెవులు ఇస్తాడా? ఇవ్వలేడు. కన్ను ఇస్తాడా? ఇవ్వలేడు. కాళ్ళు ఇస్తాడా? ఇవ్వలేడు. అంటే తల్లి గర్భములో బిడ్డ ఉన్నప్పుడు బిడ్డకి ఏదైనా అవయవలోపం వచ్చినా, బిడ్డ ఎదగకపోయినా, ఏమండి, దేవుడే సమస్తము చెయ్యాలని ఎదురు చూడటం తప్ప ఆ బిడ్డ విషయంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవునా? ఇది రైట్. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, కడితే నేనే కట్టాలి బిడ్డను. 12 బిడ్డను 9 నెలలో కాపాడి సమస్త అవయవాలు బిగించి 9 నెలల తర్వాత నీ చేతిలో నేను పెట్టాలి. ఆ దేహాన్ని నేను కట్టాలి. ఆ దేహమే నాకు ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఎంత బాగా చెప్పాడు చూసారా? కీర్తనల గ్రంథం, ఈ మాట మీకు అర్థం అవడానికి ఎంత మంచి మాట రాశాడు బైబిల్లో. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 73వ వచనం జాగ్రత్త చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు, అనగా దేవుని చేతులు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. సరే, దేవుడిని ఎరిగిన భక్తుడు అంటున్నాడు, దేవా నీ హస్తాలు, నీ చేతులు నాకు అవయవ నిర్మాణాన్ని చేశాయి, నన్ను నిర్మించాయి అన్నాడు. చూసారా? నిర్మాణం. ఇందాక అదే చెప్పాను కదా నేను, మాలేద్దలను పిలిచి ఈ నిర్మాణం ఎలా చేశారండి, కట్టడం ఎలా చేశారండి అంటే చాలాసేపు చెప్తాడు. ఏమన్నా ఒక ఇల్లు కట్టుకోవటమే చాలాసేపు చెబితే, తల్లి గర్భంలో దేహాన్ని కట్టిన దేవుడు ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని గంటల సేపు చెప్పాలి ఈ అవయవ నిర్మాణం గురించి? చిన్నదండి అవయవాలంటే చిన్నవా? ఏ అవయవం గురించి ఆలోచించినా మనకి భయం కదండి. ఏ అవయవం పాడైపోయినా బాగు చేసే దిక్కు లేదు కదండి. మీరు హైదరాబాద్లో ఆ కేపీహెచ్పిలో రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 ఇలా వరుసగా రోడ్లు ఉంటాయి. ఆ రోడ్ నెంబర్ 1లోకి వెళ్ళినా 2లోకి వెళ్ళినా వరుసగా హాస్పిటల్ ఉంటాయి. మీరు చూడండి కావాలంటే. ఆ హాస్పిటల్ అన్నీ ఏంటనుకుంటున్నారు? గుండెకు ఒక హాస్పిటల్, ఎముకలకు ఒక హాస్పిటల్, చెవి ముక్కు గొంతుకు ఒక హాస్పిటల్, మూత్రపిండాలకు ఒక, కిడ్నీలకు ఒక హాస్పిటల్, కాలు. నేను అడుగుతున్నానండి, అన్ని కలిపి ఒక్క డాక్టర్ వైద్యం చేయలేడా? ఎముకల డాక్టర్ గుండెకి ఆపరేషన్ చేస్తాడా? చేయడు. గుండె ఆపరేషన్ చేసి అతను కిడ్నీలు పోయాయంటే ట్రీట్మెంట్ చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? మీరు ఆలోచించాలి. ఎందుకు చేయడు? నేను గుండె మీద స్పెషలైజేషన్ చేశాను, గుండె గురించి చదువుకున్నాను, గుండెకి ఏదైనా జబ్బులు వస్తే చేస్తాను, మిగతా అవయవం గురించి నాకు తెలీదు. అందుకే మీరు వైద్యం ఏమైపోయింది తెలుసండి? మీకు తెలుసో లేదో, చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ట్రీట్మెంట్. ఇప్పుడు మనిషి అవయవంలో నాకు కిడ్నీలు ఉన్నాయి, కాలేయం ఉంది, గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. మొదట నాకు ఊపిరితిత్తులకు జబ్బు వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాను? ఊపిరితిత్తుల డాక్టర్ ఉంటాడు. వాడు ఊపిరితిత్తులకు ట్రీట్మెంట్ చేశాడు.
ఊపిరితిత్తులు బాగు చేయడానికి వాడు ఇచ్చిన డ్రగ్ వల్ల పక్కనే ఉన్న కిడ్నీలు పాడైపోయాయి. ఇప్పుడు నేను కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీకి వైద్యం చేశాడు. కిడ్నీకి వైద్యం చేసే క్రమంలో ఇచ్చిన యాంటీడోసుల వల్ల గుండె పాడైపోయింది. మీకు అర్థమవుతుందా? ఒక అవయవాన్ని బాగు చేస్తే పక్క అవయవం పాడవుతుంది, దీన్ని బాగు చేస్తే అది పాడవుతుంది. అన్ని కలిపి ఒకరు చేయలేరు అంటే చేయలేరు. ఎందుకు చేయలేరు? యెహోవా ఆ అవయవాలను కట్టాడు. ఆయనకి తప్ప అవి ఎలా పనిచేస్తున్నాయో, అన్ని ఎలా అనుసంధానం చేశాడో ఆయనకి తప్ప మరెవరికి తెలీదు. ఈ లోపల ఉన్న అవయవాలన్నీ ఒకదానికొకటి అనుసంధానంతో పనిచేస్తాయండి, ఒకదాన్నొకటి కలుపుకొని పనిచేస్తాయి. అదే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, ఇదంతా అర్థమైపోయి అంటున్నాడు, దేవా దేవా నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. రూపం చూసారా? అందరూ ఒకలా ఉంటారండి. భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకలా ఉంటారా? నేను ఒకలాగా, మీరు ఒకలాగా. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో వస్తున్నారట. రూపులు ఏర్పరుస్తున్నది ఎవరట? దేవుడు. ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్తారండి చాలామంది. ఇటు ఆడపిల్లలు వెళ్తారు ఎక్కువగా, మగపిల్లలు వెళ్తారు. ఒకప్పుడేమో చిన్న అద్దాలు ఉండేవి, ఇప్పుడు మొత్తం మనిషి ఎంత పొడుగుంటే అంత పొడుగు అద్దాలు వచ్చేసాయి. ఒకప్పుడు మొహమే చూసుకునేవారు, ఇప్పుడు మొత్తం మీద పొట్టొచ్చిందా, కాళ్ళు చేతులు ఏమైనా లావయ్యాయా, సన్నమయ్యాయా, ఏమన్నా వెనక్కి తిరిగి చూసుకోవటం, ముందు తిరిగి చూసుకోవటం, కళ్ళు చూసుకోవటం, వెనకాల చూసుకోవటం, జుట్టు అంతా మొత్తం అవయవాలన్నీ కనపడాలి అందులో. చూసుకో, తప్పులేదు. చేసిన ఆయనకి ఎప్పుడైనా స్తోత్రాలు చెప్పేవా? ఈ అవయవాలు చేసింది ఎవరో ఆలోచించావా? నిజంగానండి ఎంత ఆనందం వేస్తూ ఉంటుందంటే, కొంతమంది అలాగ చూసుకుని ఆనందపడిపోయి, ఏమండి కొంతమంది ఆ రూపును బట్టి చాలా మంది సంతోషపడే వాళ్ళు ఉంటారు. నాకు ఇచ్చిన రూపం ఎవరికి లేదండి, అసలు నా అంత అందంగా ఎవరు లేరండి. ఎవరికాళ్ళు అలాగ అనుకోకపోతే బతకలేరట. అంతే కదండి. ఎవరికాళ్ళు ఏమనుకుంటారు? నేను చాలా అందంగా ఉన్నాను, నా అంత అందంగా ఎవరు లేరు. పోనీ అనుకో, తప్పులేదు. అందాన్ని ఇచ్చింది ఎవరు? రూపిచ్చింది ఎవరు? రూపం గీసింది ఎవరు? మీకు మాట్లాడుతాను చూడండి. అప్పుడప్పుడు నుండి బొమ్మలు గీసే వాళ్ళు ఉంటారు, మనిషిని నిలబెట్టి బొమ్మలు గీసేస్తారు కదా. వాడి దగ్గరికి వెళ్ళి మీరు బొమ్మ గీయించుకోండి, బొమ్మ బాగుంటుందా, మీరు బాగుంటారా? నాకు ఒక అతను గీసాడండి, 2500 తీసుకున్నాడట మా బావమరిది దగ్గర. నేను మనిషిలో దింపేస్తానండి అంటే మా వాడు సంబరపడిపోయి మా బావది బొమ్మ గీయండి అని నా ఫోటో పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే వాడు గీసాడు. మా ఇంట్లో ఉంది చూడండి, కావాలంటే పెన్సిల్తోని. నేను ఒకలాగా ఉన్నాను, అది ఒకలాగా ఉంది. ఇది ఎందుకు చెప్పాను తెలుసండి? దేవుడు గీసినంత అంత అందమైన రూపు మనిషి గీయగలడా? కనీసం చేయటం అలా ఉంచండి. గీత నన్ను నల్లా గీయమనండి. దేవుడు ఎంత గొప్పోడండి, రూపాలు ఏర్పరిచాడట. రూపులు. ఆ మాట చూసారా? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. దేవా, నువ్వు నన్ను నిర్మించావు తల్లి గర్భంలో, నీ కట్టడలు నాకు నేర్పించి నేను బుద్ధిగా బ్రతకడానికి నీ వాక్యాన్ని ఇవ్వు అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే, దేవుడు అనే ఆయన తల్లి గర్భంలో ఈ దేహాలను కడతాడు. దేవుడు కట్టుకునే ఇల్లు మానవ దేహమే దేవునికి ఇల్లు. ఒక మాట మీరు కొరింథీ పత్రికలో దేవుడు చెబుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పౌలు గారు అంటున్నారు, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని గృహం. చూసారా ఎంత బాగుందండి ఆ మాట? దేవుని గృహం అట. ఈరోజు మనం గృహ ప్రవేశం చేసాం. ఈ గృహం ఎవరిదంటే ఎవరు చెప్తారు? మాల్యాద్రి గారి గృహం అండి, లక్ష్మక్క గారి గృహం అండి, అంతే కదండి. మరి దేవుని గృహం ఏది? మీరు దేవుని గృహం. చూసారా? ఇప్పుడు దేవుని ఇల్లేది? మానవ దేహం. మనమే దేవుని గృహం అండి, మనమే దేవుని ఇల్లండి. ఒక్క మాట అడుగుతాను, ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. ఈరోజు మీరు ఈ ఇంట్లోకి వచ్చారు కదా, ఇల్లు ఎలాగుంది చెప్పండి. ఇది ఇల్లు ఎలాగుంది? సూపరు, చాలా బాగుంది. నేను ఒక 3 రోజుల క్రితం వచ్చాను, కొన్ని నాకు నచ్చలేదు, చెప్పాను.
లోపల లైట్లు లేవండి, ఎంత పెట్టి లైట్లు ఎట్టలేదు, పైన అందం లేదు, లైట్ ఎట్టండి, ఆ రూమ్లో లైట్ ఎట్టండి, పెయింట్లు మార్చండి, కొన్ని చెప్పాను నేను ఈ రోజు వచ్చేసరికి అవన్నీ ఉన్నాయి. చూడగానే ఎలాగుంది తెలుసా? అమ్మ భలేగా ఉంది ఇల్లు, చాలా బాగుంది. ఇల్లు ఎలాగుంది? చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లు చాలా బాగుంది. బాగున్నాక మనం లోపలికి వచ్చాం, అంతేనా? ఒక నెల రోజుల క్రితానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇల్లు బాగుంటుందా బాగోదా? బాగోదు. ఎందుకు బాగోదు? పెయింటోడు పని చేస్తూ పెయింట్ డబ్బాలన్నా పక్కన ఉంటాయి. ఆ తాపి మేస్త్రి గారు తాపి పని చేస్తూ ఆ తాపీలు, ఆ చెక్కలు, మరి ఆయన ఎరగొట్టేసిన ఇటుక మొక్కలు అన్ని కుప్పలేసి ఇక్కడ ఎడతాడు. ఆ కిచెన్లో బండ ఉండదు, కింద టైల్స్ ఉండవు, పైన పెయింట్ ఉండదు. వచ్చేసరికి ఎలాగుంటుంది ఇల్లు? బాగోలేదండి, బాగోలేదండి, ఇంకా చెయ్యాలండి, అవ్వాలి, ఇంకా చెయ్యాలి, చేస్తే అయ్యింది. వెరీ గుడ్. ఇల్లు బాగోకపోతే మనం లోపలికి రాగలేము. ఇల్లంతా బాగైన తర్వాత ఇంట్లోకి వచ్చాం, ఇప్పుడు ఇల్లు ఓపెనింగ్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు దేవుని ఇల్లేదట. దేవుని ఇల్లేది? మానవ దేహం. ఇప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకుంటారు ఎవరైనా? ఇప్పుడు ఈ అక్కల్ని అడగండి, ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? మేము నివసించడానికి. ఇప్పుడు దేవుడు మానవ దేహం ఆయన ఇల్లు అయినప్పుడు ఆ మానవ దేహాన్ని దేవుడు ఎందుకు కట్టుకుంటాడు? ఆయన నివసించడానికి. వెరీ గుడ్. మనం నివసించడానికి అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి. దేవుడు నివసించడానికి మానవ దేహం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధంగా, పవిత్రంగా. నీకు పరిశుభ్రం ఉంటే చాలు, నీ ఇంట్లోకి పరిశుభ్రంగా ఉంటే చాలు. కానీ దేవుడికి ఏముండాలి? పరిశుభ్రము ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అంటే నీ దేహములో దేవుడు చూడకూడనివి ఉండకూడదు, పాపాలు ఉండకూడదు, నేరాలు ఉండకూడదు. దేవుడు ఇల్లుది, దేవుడు నివసించడానికి దేవుడు కట్టుకున్న ఇల్లుది. దీని గురించి దేవుడు మాట్లాడుతూ మీకు ఒక మంచి మాట చూపిస్తాను. యోహాను గారు రాసిన సువార్త. దేహంలో దేవుడు ఉంటాడా అంటే మీకు తెలియాలి కదా. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభుని ఆ రోజు ఒక మాట అన్నాడండి దేవాలయం గురించి. ఆ మాట అర్థం కాక ఆ రోజుల్లో యూదులు ఆయన అపార్థం చేసుకున్నారు. అప్పుడు వివరణ ఇస్తున్నాడు ఆయన. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యేసుప్రభు ఏమన్నాడు? దేవాలయాన్ని పడగొట్టేయండి, 3 దినాల్లో లేపేస్తాను అన్నాడు. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళకి ఈ మాట అర్థం అవ్వలేదు. ఈ మాట అర్థం మీదకి వెళ్ళిపోయి వీళ్ళు అంటున్నారు, యూదులు 20వ వచనంలో, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా? ఎంతకాలం కట్టారట దాన్ని? 46 సంవత్సరాలు కట్టారు కదా. అన్ని రాజులు కూల్చేశారు కదా. సొలొమోను కట్టిన బంగారపు దేవాలయాన్ని తర్వాత మా పితరులు కట్టుకున్నారు కదా. 46 సంవత్సరాలు మా పితరులు కట్టుకుంటే నువ్వు దాన్ని 3 రోజుల్లో లేపేస్తావా, 3 రోజుల్లో నిలబెట్టేస్తావా అంటే అప్పుడు చూసారా ఆ పదం? చూసారా? శరీరమను దేవాలయము. నిజంగానండి, బైబిల్లో రాయబడిన మాటలు ఆలోచిస్తేనండి చాలా ఆశ్చర్యమో ఆనందమో కలుగుతుందండి. మనిషికి దేవాలయం అనేసరికి ఎక్కడికి పరిగెడతాడు? గుడి ఉంటుందండి, అందులో దేవుడు ఉంటాడండి, అది దేవాలయం అండి అన్నాడు. కానీ యేసు అంటున్నాడు, ఏది దేవాలయం? నీ శరీరమను దేవాలయము. శరీరమే దేవాలయము. నీ దేహమే దేవుడికి గుడి. నీ దేహములో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అందుకే దాన్ని ఇల్లు అనకుండా ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? శరీరాన్ని దేవాలయము. దేవుడు ఉండే ఆలయం దేవుడికి ఏమవుతుంది? దేవాలయము. శరీరమను దేవాలయము అన్నాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. శరీరం దేవుడికి గుడైతే, శరీరం దేవుడికి దేవాలయం అయితే, ఈ దేవాలయాలన్నీ కూడా దేవుడు ఉండేంత గొప్పగా ఉన్నాయా ఈరోజు? ఉన్నాయా? అసలు ఈ దేవాలయాల నుండి బయటికి ఏమొస్తున్నాయో చూస్తారా? మార్కు సువార్త 7వ అధ్యాయం మీరు చూడండి. దేవాలయమని దేవుడు చెప్పిన ఈ దేవాలయాన్ని, ఈ దేహాన్ని మనుషులు ఎలా తయారు చేశారు? ఎంత భయంకరంగా తయారు చేశారు? ఎంత భయంకరమైన కార్యక్రమాలు ఆ దేవాలయం నుండి బయటకు వస్తున్నాయో యేసు చెప్తాడు ఇక్కడ. 27వ అధ్యాయము 21. మార్కు సువార్త, మళ్ళా రాసుకోండి జాగ్రత్తగా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా
మనుషుల హృదయములలో నుండి, మనుషులు దేవాలయాలలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు, ఈ పదం అండర్లైన్ చేసుకోండి. ఈ పదం చూసారా? ఏటటివన్నీ? ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి, అనగా దేంట్లో నుండి? హృదయం. మానవ దేహం దేవునికి దేవాలయం అయితే హృదయంలో నేను ఉంటాను అని దేవుడు చెబితే, ఆ హృదయంలో దేవుడు వాక్యాన్ని పెట్టుకోండి అని చెబితే అందులో నుంచి ఏమొస్తున్నాయట? ఏమంటే మంచివన్నాడా చెడ్డవన్నాడా? 23లో ఈ చెడ్డవన్నీ అంటే దేవాలయం చెడిపోయిందా బాగుందా? చెడిపోయింది. దేవాలయము చెడిపోయింది. దేవుడు కట్టుకున్న దేహం అనే దేవాలయము చెడిపోయింది. పాపం, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు. ఏమంటే ఈరోజు లోకంలో ఉన్న పాపం అంతా వాళ్ళ దేహాల్లోనే ఎక్కించుకున్నారు. దేవుని యొక్క దేవాలయాలైన ఈ దేహాలను, శరీరాలను పాడు చేసేశారు. నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఈ దేహాలను వాడేస్తున్నారండి. దేవుడి దేవాలయాలు ఇవి. మళ్ళీ చెప్తున్నాను, దేహం అనేసరికి దేవుని యొక్క దేవాలయాలను ఇంత భయంకరంగా వాడుతున్నారు. ఆ దేహం దేవుడు ఆ నోటితో తన మాటలు చెబుతారని, ఆ కళ్ళతో తన వాక్యం చదువుతారని, ఆ చెవులతో తన మాటలు వింటారని, ఆ చేతులతో తన కొరకు చేస్తారు పని అని, ఆ కాళ్ళతో సువార్తకు పనికి వెళతారు అని, దేహం అంతా ఆయన కొరకు ఉపయోగపడాలని ఇచ్చాడండి. ఆ దేహం ఆయన పని చేస్తుంటే ఆ లోపల దేవాలయంలో ఉండి ఆనందపడాలి అని ఈ దేహాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు మానవ దేహాల పరిస్థితి మీరు ఆలోచించండి. ఎంత దారుణం అండి, ఎంత దారుణంగా దిగజారిపోయాయి. తింటున్నాడు, తినడానికే పుట్టాలనుకుంటున్నాడు. తిన్న తర్వాత కొంతమంది త్రాగుడు అంటున్నారు. తిండి తినడానికి, త్రాగడానికి. తర్వాత కొంతమందికి తిని త్రాగిన తర్వాత ఇక గెంతాలి, డ్యాన్సులు. ఏమంటే మీకు తెలియదు కాదు, ఈ మధ్యకాలంలో ఈ డ్యాన్స్ పిచ్చి ఎంతవరకు వచ్చిందంటే, విందు అయిపోయిన తర్వాత వెంటనే డ్యాన్స్. మీరు గమనిస్తున్నారో లేదు, ఈ మధ్యకాలంలో ప్రతి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్యాన్స్ చేసేస్తున్నారు. చూస్తున్నారా మీరు? ఒకప్పుడు పెళ్లి కూతురు అంటే ఎలాగుండేదండి? ఎవరైనా పొరపాటున ఫోటో తీసుకోవడానికి వెళ్తే సిగ్గుపడిపోతూ తల కిందకి పెట్టుకుని ఫోటో తీయించుకునేది. ఆ పెళ్లి కూతురే చీర మొత్తానికి వెనక్కి లాగి కట్టేసి డ్యాన్స్ చేస్తుంది. మీరు చూస్తున్నారా? డ్యాన్స్లు వేస్తావా? సిగ్గు లేకుండా అందరి ముందు ఒక ఆడపిల్లవి, అందులోనే ఆ రోజే పెళ్ళైంది, భర్త పక్కన ఉన్నాడు. ఎలా ఇంకా నేను కొన్ని వీడియోలు చూసి మరీ ఆశ్చర్యపోయానండి. ఆ లాయన్ డ్యాన్స్ వేయట్లేదు, ఈవిడ వేస్తుంది. ఆయనకు రాకపోతే ఈవిడ నేర్పిస్తుంది అందరి ముందు, నువ్వే డ్యాన్స్ అంటుంది. తినడానికి, త్రాగడానికి, తర్వాత గెంతటానికి. ఇందుక దేహం ఇచ్చాడు దేవుడు నీకు? ఆ దేహంలో ఆయన ఉండాలని ఇచ్చాడు కదా. ఆ దేహంలో ఏమున్నా ఈరోజు ఎంతటి భయంకరమైన పాపాలు చెప్పాడు. అందుకే దేవుడు ఎక్కడ ఉండిపోయినాడు తెలుసా? హృదయంలో దేవుడు ఉండాలి, శరీరంలో దేవుడు ఉండాలి. కానీ ఆ దేహం నిండా పాపాలు నిండుకుపోయేసరికి అసలు దేవుడు ఉండడానికి స్థలమేది దేహంలో, హృదయంలో? ఇంటి నిండా ఏమంటే ఈరోజు నేను మొన్న వచ్చినప్పుడు అక్క వాళ్ళని ప్రార్థన ఎక్కడ పెడతారు, రోడ్డు మీద పెడతారా అంటే, లేదు తమ్ముడు ఇంట్లో పెడతామన్నారు. అయ్యో ఇంట్లో పెడతారు కదా, సామాన్లన్నీ ఉంటాయి కదా, జనం ఎక్కడ పెడతారంటే, లేదు ప్రార్థన అయిపోయేంత వరకు ఇంట్లోకి ఒక్క సామాను కూడా తేము. ఇల్లంతా ఖాళీగా ఉంచారు కాబట్టి మనం పట్టాం. ఇంటి నిండా సామాన్లు ఉంటే బెడ్లు వేసారనుకోండి, ఎక్కడికక్కడ ఫ్రిడ్జ్లు పెట్టేసుకున్నారనుకోండి, సామాన్లు వచ్చేసారనుకోండి, మంచాలు, కుర్చీలు అన్నీ, మనం వస్తాం లోపలికి? రాము. ఎందుకు వచ్చాం మనం లోపలికి? క్లీన్గా ఉంది, నీట్గా ఉంది, ఖాళీగా ఉంది, మనం వచ్చాం. మరి దేవుడు హృదయంలోకి రావాలంటే ఆ హృదయం ఎంత బాగుండాలండి. కానీ దేవుడు ఎక్కడ ఉండిపోయాడు తెలుసా? ప్రకటన గ్రంథం మీరు చూడండి, యేసుప్రభువు ఎక్కడ ఉండిపోయాను అంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉండిపోయాడు? చివరికి కట్టిన దేవుడిని, దేవాలయం కట్టిన దేవుడిని మనుషులు ఎక్కడ పెట్టారంటే 3వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీరు చూడండి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును. చూసారండి యేసుప్రభు అంటున్నాడు. ఎక్కడ ఉండిపోయాడు యేసుప్రభు?
నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. యేసుప్రభుని ఎక్కడ పెట్టారు? ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ పెట్టారు? దేహం కట్టిన దేవుణ్ణి బయటెట్టేశారటండి. లోపలంతా వేరేవి నింపుకున్నారట, వ్యభిచారాలు, దొంగతనాలు. మీకు మాట చివరిగా జ్ఞాపకం చేస్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది దేహాన్ని దేవుడు కట్టకపోతే, మరలా చెప్తున్నాను, భూమి మీద కట్టే దిక్కంటూ మనకేది లేదు. కనీసం దేవుడు కట్టిన దేవాలయంలో ఒక అవయవం పోతే దొరకటం లేదు ఈరోజు. మీకు తెలియదు కాదు, గుండు పోయింది అనుకోండి, గుండు దొరుకుతుంది ఎక్కడైనా. ఏ శాస్త్రవేత్త అయినా, ఏ డాక్టర్ అయినా గుండెలు తయారు చేసి మీ గుండు పోతే పోనివ్వండి, సెపరేట్గా స్పేర్ గుండు ఉందని నేను తగిలించేస్తాను అన్నాడా? ఇప్పుడు కార్లు వెళ్ళేటప్పుడు మీరు చూసారో లేదో, కారు చక్రాలు, టైర్లు, స్పేర్లు పెట్టుకుంటారు వెనకాల, స్టెప్నీ అంటారు. స్పేర్గా ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రాన్ని పంచరెడితే ఈ చక్రం పెట్టేస్తారు కార్లకు కానీ ఆటోలకు కానీ. అలాగే నీ శరీరంలో ఉన్న అవయవానికి అలాగే ఏమైనా రిపేర్ వచ్చింది, గుండు పాడైపోయింది, ఎక్కడ స్పేర్ గుండు ఎక్కడ తగిలిచ్చారేటి? ఎక్కడా లేదు. కిడ్నీలు ఉన్నాయా? లేవు. కళ్ళు ఉన్నాయా? లేవు. చివరికి రక్తం ఉందా? ఎక్కడా లేదండి. ఎందుకు లేవు? అసలు రక్తం ఎందుకు దొరకదు? మనిషే ఇవ్వాలి, బయట ఎక్కడ రక్తం తయారు చేయలేడు మనిషి. ఎందుకు తయారు చేయలేడు అంటే, ఇందాక దేవుడు చెప్పిన మాట బైబిల్లో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఈ శాస్త్రవేత్తలు రక్తం తయారు చేద్దామని ట్రయల్ చేశారండి. రక్తానికి డూప్లికేట్ రక్తం తయారు చేశారు, అన్ని ప్రయోగాలు చేశారు, ఫైనల్ అయిపోయినా ఒకడికి ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఆ రక్తం వాళ్ళు కలిసిపోయిందండి. కలిసిపోయిన తర్వాత ఆనందపడిపోయారు, అబ్బా మేము కొత్త సృష్టి చేసాం, రక్తం ఎక్కించామని. విచిత్రమైన తెలుసా, ఈ బయట నుంచి వెళ్ళిన రక్త కణాలు ఆ లోపల ఉన్న రక్త కణాలు ఫైటింగ్ స్టార్ట్ చేసాయి. ఒక 10 రోజుల తర్వాత రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. అవి ఫైటింగ్ చేసుకుని వాటిని ఇవి చంపుకొని వీటిని అవి చంపుకొని మొత్తానికి ఆడి చచ్చాడు రక్తం ఎక్కించినోడు. చివరికి బాబోయ్ ఇక మన వల్ల రక్తం తయారు చేయటం అవ్వదు. ఏం చేస్తాడండి మనిషి? రక్తం చేయలేడు. కిడ్నీలు పోతాయండి. కిడ్నీలు పోతే పరిస్థితి ఏంటో తెలుసా? ఎక్కడ కిడ్నీలు ఉండవు, ఎవరో ఒకరిని బతిపాలుకోవాలి. అయ్యా నీకు 2 ఉన్నాయి కదా, నాకు ఒకటి ఇయ్యని. అతడు ఏమైనా దయదలిస్తే, అతడు ఏమైనా మనసు మారితే, అతడు ఏమైనా కొంచెం జాలి పడితే కిడ్నీ వచ్చి బతుకుతాడు తప్ప, లేకపోతే మనిషి బ్రతకలేడు. ఎందుకు ఏమన్నా ఆలోచించరండి మనుషులు. ఎందుకు కిడ్నీ దొరకదు? ఎవరు చేశారు దాన్ని? దేవుడు చేశాడు. మనుషులు ఎక్కడ చేస్తారు? మనుషుల దగ్గర ఎక్కడ దొరుకుతుంది నీకు? మరో వ్యక్తిలో దేవుడు చేసి పెడితే తీసుకోవాలి తప్ప నీకు లోకంలో ఎక్కడ అది దొరకదు. గుండె దొరకదు, ఎముకలు దొరకవు. మీరు చూడండి, ఎముకలు ఇరిగిపోయినాయి అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎముక ఇరిగిపోతే ఎముక మా దగ్గర ఉంది పెట్టేస్తామని, ఎముకలు ఏమైనా ఉన్నాయా? ఎముక ఇరిగిపోతే చేతిని కట్ చేసి ప్రైవేట్ చేయి పెడతారు. చెక్క చేయి కానీ, వుడ్ చేయి కానీ, రకరకాల చేతులు వచ్చాయి. ఆ చేతులు పెట్టడం తప్ప ఒరిజినల్ చెయ్యేది మీరు చెప్పండి. ఒరిజినల్ చెయ్యి ఉందా? ఒరిజినల్ కాలు ఉందా? ఒరిజినల్ గుండె ఏమీ లేవండి. కారణం, ఈ దేహాన్ని ఎవరు కట్టించారు? దేవుడు కట్టించాడు. అందుకేనండి మేము మా దేహాలు మా ఉద్యోగాల కోసమో, చదువుల కోసమో, పిల్లల కోసమో, సంపాదనల కోసమో మా దేహాలు మేమేమో ఈ సత్యవాక్యం ఎరిగిన తర్వాత మా దేహాలు ఎప్పుడు దేవుడి పనిలో ఉంటాయి. దేవుడు కట్టినది ఎవరికి ఉపయోగపడాలి? దేవుడికే ఉపయోగపడాలి. మాలయాద్రి గారు కట్టుకున్న ఇల్లు ఎవరికి ఉపయోగపడాలి? ఈ ప్రార్థన అయిపోయింది కాబట్టి, ఈ ప్రార్థన కాబట్టి ఉండనిస్తారు ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడ. వాళ్ళు కొంచెం దూరం నుండి వస్తే ఈ రాత్రికి ఉండనిస్తారు, రేపు రాత్రి ఉండనిస్తారు. ఎల్లుండి ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? కొంచెం మీ ఇంటికి వెళ్తారా? ఇది మా ఇల్లు. ఎంత బాగుంది చూసారా? ఇది ఎవరి ఇల్లు? మీ ఇంటికి వెళ్ళిపోండి, ఇది మా ఇల్లు. బాగుందా? బాగుంది, నిజమే. మరి అది వాళ్ళ ఇల్లు, వాళ్ళే ఉండాలి. నువ్వు ఉంటానంటే అలాగా? ఇప్పుడు దేవుడి ఇంట్లో ఎవరు ఉండాలి? ఏడు దేవుడు. దేవుడి ఇంట్లో దేవుడిని ఉండనివ్వకుండా భయంకరంగా నీ దేహాన్ని తయారు చేసి నిన్నేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏమి చేయడు. ఇంట్లో నేను ఉండడానికి కుదరట్లేదు కదరా, ఆ ఇల్లు కూలగొట్టేస్తాను. ఏది కూలగొట్టే ఇల్లు? ఏది కూలగొట్టేస్తాడు? దేహాన్ని కూలగొట్టేస్తాడు. చాలా మందికి తెలియదు ఇది. చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు, చెబుతాడు, ఆ దేహం నాది, మారు, పాపాలు చేయొద్దు, పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, అందులో నేను ఉండడానికి అవకాశం ఇయ్యి, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటాయి చెప్తాడండి. దేవుడు చాలా మంచోడు, ప్రేమమయుడు. చెప్తాడు చెబుతాడు చెబుతాడు. ఎప్పటికా ఇంట్లోకి ఆయన రావడానికి నువ్వు అవకాశం ఇవ్వనప్పుడు, నీ హృదయంలోనికి నువ్వు వాక్యాన్ని ఎక్కించుకోనప్పుడు, దేవుడి ప్రేమ నీకు ఎక్కనప్పుడు, దేవుడి ఆలోచనలు నీకు ఎక్కనప్పుడు, చూసి 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 ఉపయోగపడని ఏ ఇల్లు అయినా మనిషి ఏం చేస్తాడు చెప్పండి? కూలగొట్టేస్తాడు కదండి. పాతిల్లు ఏది? మాలేద్దరానికి పాతిల్లు ఉండేది ఏదని అడగండి. ఏది?
ఉపయోగకరంగా లేదు కనుక దాన్ని కూలగొట్టి ఏం కట్టుకున్నారు? కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆ రేకులు పాత రేకులు పోయాయి, తీసేశారు ఉపయోగపడినవి. దేవుడికి ఉపయోగపడిన దేహాన్ని తీసేస్తాడు. ఒక మాట చదువుతాను, ఎంత భయంకరమైన మాట రాశాడు బైబిల్లో అంటే, యోబు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఈ మారని వాళ్ళు ఈ దేహం దేవుడిదని గుర్తెరిగి ఈ దేహాన్ని దేవుడికి ఇచ్చి చక్కగా దేవుడి సన్నిధిలో, దేవుడి ప్రార్థనలో, దేవుడి వాక్యంలో పవిత్రంగా దేహాన్ని దేవుడికి అప్పగించని వారి సంగతి ఇది. నీ దేహం దేవుడిది, నీది కాదు. పవిత్రంగా ఆయనకి అప్పగించేయాలి. నువ్వు నీ ఇష్టానుసారం వాడేస్తున్నావు. అలాంటప్పుడు మనకి మరొక ఇల్లు కడుతున్నాడు. ఇక్కడ ఇల్లు క్లోజ్ చేసి, ఏ ఇల్లు చూడండి జాగ్రత్తగా. యోబు గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చూడండి జాగ్రత్తగా. యోబు గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఆశ ఏదైనను నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు. ఏ ఇల్లు అటండి? ఎక్కడట ఇల్లు? ఎక్కడ కట్టాడట? ఇంతకీ భూమి మీద ఇల్లు కూలగొట్టేసి ఇల్లు ఎక్కడ కట్టాడు? ఇప్పుడు పాతాళంలో ఇల్లు ఎలాగుంటది? ఇది మీకు అర్థం అవ్వదు. భూమి మీద ఇల్లు ఎలాగుంది? బాగుంది. సూర్యుడి మీద ఇల్లు కట్టుకుంటే ఎలాగుంటది? బాగుంటుంది అని వాళ్ళు చేయొద్దండి. మే నెలలో సూర్యుడు దగ్గరగా వస్తేనే బాగోలేదు, ఇల్లు దాని మీద కట్టుకుంటా వెళ్ళి. ఇప్పుడు దేవుడు భూమి మీద ఇల్లు, జాగ్రత్తగా వినండి, ఇది జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను చివరి మాట. భూమి మీద దేవుడు ఇల్లైన దేహాన్ని నువ్వు దేవుడికి ఇవ్వలేదు. మరలా వినాలి జాగ్రత్తగా. భూమి మీద దేవుడు ఇల్లైన దేహాన్ని నువ్వు దేవుడికి ఇవ్వలేదు. పాపాలకు ఇచ్చావు, నీ సుఖాలకు ఇచ్చావు, నీ సంతోషాలకు ఇచ్చావు, నీ కుటుంబానికి ఇచ్చావు. దేహాన్ని దేవుడికి ఇవ్వలేదు కనుక ఈ ఇంటిని కూల్చేస్తాడట. కూల్చేసి మరొక ఇల్లు, ఈ పాపం చేసినందుకు, ఆయన కష్టాన్ని వృధా చేసినందుకు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఇల్లు కట్టడానికి మాల్యాద్రాన్ని ఎలాగైతే కష్టపడ్డాడో, పరలోకంలో ఉన్న దేవుడు కూడా తల్లి గర్భంలో ఈ ఇంటిని కట్టడానికి కూడా కష్టపడ్డాడు. ఎంతకాలం కట్టాడు? 9 నెలలు కట్టాడండి దేహాన్ని. అవునా? కొంతమంది 10 నెలలు కడతాడు. ఏమన్నా 300 రోజులు, 270 రోజులు నీ దేహాన్ని తల్లి గర్భంలో దేవుడు కడితే, ఆయన కష్టమైన ఈ దేహాన్ని నువ్వు ఆయనకి ఇవ్వకుండా నీ ఇష్టానికి వాడుకుంటే ఈ ఇంటిని కూల్చేస్తున్నాడట. నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ కడుతున్నాడట? ఇల్లు పాతాళంలో. ఇల్లు ఏంటండి అంటే నివాస స్థలం మారిపోయింది. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి మరొక పాతాళం, నరకంలోనికి మన ఇల్లును మార్చాడు. కారణం దేహాన్ని ఇవ్వటం లేదు కదా. ఏమన్నా మీకు భూమి మీద అన్నిటికంటే ఇష్టమైంది ఏంటో తెలుసు దేవుడికి? భూమి మీద మీరు ఇచ్చే అన్నిటికంటే దేవుడికి ఏది ఇష్టమో తెలుసా? చాలా మంది అనుకుంటారు, నేనేదో కానుకిచ్చాను దేవుడికి ఇష్టమే అనుకున్నారు. నువ్వు కానుకిస్తే కాస్త సంతోషపడతాడేమో, నీ దేహాన్ని ఇస్తే దేవుడు ఇంకా ఎక్కువ సంతోషపడతాడు. మళ్ళీ చెప్తాను, నీ పదం బాగా అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు కానుకిచ్చావు, సంతోషమే దేవుడికి. కానీ నువ్వే దేవుడి సన్నిధికి వస్తే, నువ్వే ఒక పాట పాడితే, నువ్వే ఒక ప్రసంగం చేస్తే, నువ్వే ఒక చక్కగా దేవుడు సువార్త కార్యక్రమంలో నువ్వే నీ దేహం ఇచ్చి పని చేస్తే, అసలు దేవుడు ఎంత ఆనందపడిపోతాడండి. నేను మీటింగ్లు తిరుగుతున్నప్పుడు అండి, అక్కడక్కడ ఈ కాలం ఎలాగుంటుందో మీకు తెలియదు కదండి. ఎలాగున్న ఎండలు, మండు టెండల్లో మీటింగ్ పనులు చేస్తున్నారండి. నిజంగా వాళ్ళని చూస్తుంటే నేను ప్రయాణం చేసి అలసిపోయి వాళ్ళ దగ్గర ఒక 5 నిమిషాలు ఉండలేకపోతున్నాను. ఆ ఎండలో దినమంతా పని చేస్తున్నారండి. సభలు, మీటింగ్స్, సాయంత్రం పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళకి వాక్యం చెప్పించాలి. ఏమంటే సభలకి కర్రలు పాతటమో, స్టేజ్లు వేయటమో, లైట్లు కట్టడమో ఇదొక పని అయితే, సాయంత్రం వస్తున్న పిల్లలకి వంటలు చేస్తున్నారండి. ఆడపిల్లలు ఓ చోట చూశానండి, మొన్న జగపేట వెళ్ళాను నేను, విజయరావుని పెట్టించారు మీటింగ్. నిజంగా ఒక రేకు రూమ్ అండి అది, వాళ్ళ చర్చు రేకుది. అసలు బయట ఉన్న లోపల ఉన్న ఒకేలా ఉంటుంది వేడి. అంత వేడిలో, అంత టెంపరేచర్లో మిట్ట మధ్యాహ్నం 1 గంటకి వంటలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సాయంత్రం సభకు వచ్చే వాళ్ళు చాలా మంది, 400 మంది 500 మంది వస్తారు. మరి సాయంత్రం స్టార్ట్ చేస్తే అవ్వదు కదా, టైంకి అవ్వవు కదా. మధ్యాహ్నం 12 గంటలకే వంట స్టార్ట్ చేశారు వాళ్ళు. నేను అసలు 2 నిమిషాలు ఉండలేకపోయినాడు. ఒక పక్క పొయ్యి, ఒక పక్క వేడి పైన, ఒక పక్క రేకులు, అలాగే కష్టపడి చెమటలు కార్చుకుంటూ. మీరు ఒకటి ఆలోచించాలి, ఇక్కడ దేహం ఎవరిది? దేవుడిది. ఎవరికి ఉపయోగపడుతుంది అక్కడ? దేవుడికి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పరలోకంలో కూర్చుని, నేను కట్టుకున్నది నాకు ఉపయోగపడుతుంది, వాళ్ళని బట్టి సంతోషపడతాడు. దేహం దేవుడికి ఇవ్వకుండా ఇంట్లో పడుకుని సుఖపెట్టుకుని దేవుడు పనికి రాక
ఎందుకంటే చాలా మంది దేవుడి పని మానేస్తున్నారు. మన దగ్గర కూడా చూస్తున్నాను. ఎందుకో చక్కగా వచ్చేవారు, ఒకప్పుడు వంటలన్నా వచ్చేవారు, పనికి వచ్చేవారు, రావటం లేదు, ఇళ్లలో ఉండిపోతున్నారు. ఏటో మరి తప్పు చేస్తున్నారు. చాలా బాధపడతాడు దేవుడు. దేహానికి దేవుడు పని దొరకటమే అప్పుడప్పుడు. రోజు ఉంటుందండి దేవుడి పని? రోజు వంటలు ఉంటాయా? రోజు మీటింగ్లు ఉంటాయా? రోజు సభలు ఉంటాయా? దొరికేదే అప్పుడప్పుడు. దానిని కూడా పోగొట్టుకున్నావంటే ఆ రోజు దేవుడి పనిలో నీ దేహం నలగాల్సిన అవకాశం పోయింది. దేవుడు ఎంత బాధపడతాడండి. అక్కడ నలుగుతున్న వాళ్ళని బట్టి ఎంత సంతోషపడిపోతాడు. కనుక దేవుని పిల్లలు ఒకటే, దేహం దేవుడిది, నలగవలసింది ఎవరి కోసం? దేవుడి కోసం. చివరికి ఒక మాట, అంటే భక్తులు ఎలా చేశారో ఈ దేహాలని ఒక మాట చూసి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. పౌలు గారు మాట అంటున్నారు దేహం గురించి. ఏమంటే పౌలు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలోనూ 9వ అధ్యాయంలో 24వ వచనం అనుకుంటాను, చూడండి. చదవ 27, 9వ అధ్యాయం 27. ఏమండి? కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. మొదటి పత్రిక 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరమును నలగగొట్టి. శరీరాన్ని ఏం చేస్తున్నాడట పౌలు గారు? నలగగొట్టి. ఆ పదం ఏంటి చెప్పండి? నలగగొట్టడం అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎక్కడ వాడతారో తెలుసా? పోనీ నలగగొట్టడం అన్న పదం ఎక్కడ వాడతారో తెలుసా? మీరు చిన్నప్పుడు మీకు తెలుసో లేదో, ఇప్పుడు వచ్చినట్టుగా మిషన్లో లేవు ఏదన్నా నలగొట్టడానికి. ఒక మిరియాలు నలగొట్టాలన్నా, లేదంటే కారం నలగొట్టాలన్నా, పసుపు నలగొట్టాలన్నా రోళ్ళు ఉండేవి తెలుసా? రోళ్ళు, రోకళ్ళు దంచేవారు. వేసండి ఆ పసుపు కొమ్ములు కానీ కారం కానీ అందులో వేసి వరుసగా ముగ్గురు నుంచి ఉంటారు ఆ రోకళ్ళు నట్టుకుని. 1 by 1 వీళ్ళు వేసిన తర్వాత ఆవిడ వేసిన తర్వాత ఈవిడ వేయాలి. భలే పాట పాడుకుంటే వేస్తారు వాళ్ళు వరుసగా ముగ్గురు. వేస్తా ఉంటే రోట్లో ఉన్న మిరపకాయలు ఏమైపోతాయి? పచ్చడైపోయి రోకళ్ళ దెబ్బకి నలిగిపోతాయి. దాన్ని అంటారు నలగొట్టడం అని. ఏమన్నా మీరు ఎప్పుడైనా మీరు జీవితంలో మీరు ఆలోచించండి, అంత దారుణంగా దేవుడి కోసం ఎప్పుడు మీ దేహం నలిగిపోయింది చెప్పండి? ఒక్కటన్నా ఉందా జీవితకాలంలో? ఒకటి చెప్పుకోవడానికి అది ఉండదు. ఇంకోటి చెప్పనా నేను? నా శరీరం చాలా నలిగిపోయిందండి అని దేవుడి పనిలో చెప్పం. ఎప్పుడు చెప్తాను తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు పై ఫ్లోర్లో ఇటకలెట్టుకు వెళ్ళడానికి ఒళ్ళు హోనమైపోయిందండి. విన్నారా? దేనికి అయిపోయిందట హోనం? ఇటుకలు మోయడానికి. పనికి వెళ్ళానండి, ఆ పనిలో ఉన్నాడండి బాబు మా శాడిస్ట్ బాస్ అండి, ఈ ఒళ్ళు అంతా హోనం చేసేసాడండి. చూసారా? నీ సొంత పనులకు ఒళ్ళు హోనం చేసుకుంటావు, నీ సొంత పనులకు ఒళ్ళు నలగొట్టేసుకుంటావు. ఏమండి? ప్రతి దానికి రండి ఒళ్ళు నలిపేసుకుంటాడండి మనిషి సొంత పనులకి. దేవుడి పనికి ఎప్పుడు నలిగింది. నేను ఆ పదం చూసి చాలా రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు. ఎందుకంటే అలా వెళుతున్నాం వస్తున్నాం, మా ఒళ్ళు ఎప్పుడు నలుగుతుంది? మా ఒళ్ళు నలగటం లేదు అనుకున్నాను. దంచేస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఒంటిని. ప్రయాణాల్లో నలిగిపోతుంది. ఏమండి? పడుకోవడానికి నిద్ర లేదు, తలనొప్పి, వెన్ను నొప్పి, అసలు పడుకుంటే కొన్నిసార్లు నిద్ర రాదు. నలిగిపోతుంది దేహం, నలిగిపోతుంది. నలగొట్టాలి. ఎందుకు? ఈ దేహం ఎవరిది? దేవుడిది. అంత బాగుంది చూసారా? దేవుడు కట్టిన ఇల్లు ఏది చెప్పండి ఇప్పుడు? దేహమే దేవుడు కట్టిన ఇల్లు. ఆ దేహాన్ని నువ్వు దేవుడు పనికిస్తావని, ఆయన కోసం బ్రతుకుతావని దేవుడు కట్టాడు. ఓకే.